ఈ వీడియోలో మనం 1 ఇయర్ పాపకి లెహంగా కటింగ్ చూద్దామండి. లెహంగా కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చారండి. లెహంగాలో వచ్చిన రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేలాగా కాంబినేషన్ వచ్చేలాగా మగ్గ వర్క్ చేయించాను. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే చేయించానండి. హ్యాండ్స్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకని చెప్పి నెక్ పార్ట్ మాత్రమే వర్క్ చేయించాను. లెహంగా కటింగ్ కోసం మనం లెహంగా ముందు డిజైన్ చూసుకోవాలండి. ఇది స్ట్రైట్ డిజైన్ వచ్చింది. స్ట్రైట్ డిజైన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫోల్డ్ వేసుకొని లెహంగా పొడవు చూసుకొని కటింగ్ వేసేసుకోవాలి. లెహంగా పొడవు వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ నేను కింద మడత కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసుకున్నాను. లెహంగా కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అంతే, మనం కుచ్చులు పెడతాం కాబట్టి. ఈ లెహంగా అంతా కూడా కింద స్కాలప్ బోర్డర్ పెట్టమన్నారు. స్కాలప్ బోర్డర్ కోసం నేను ఇలాగ కార్డ్బోర్డ్ కట్ చేసుకొని పెట్టుకుంటాను. బ్లౌజ్ హ్యాండ్స్కైనా ఇలా లెహంగాస్కైనా సరే ఉంటుందని చెప్పేసి కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకుంటానండి. మనం దీనికోసం పేపర్ క్యాన్వాస్ 3 ఇంచెస్ పొడవు వెడల్పు మనకి లెహంగా ఎంత ఉందో చూసుకొని అంతకు సరిపడా వెడల్పు కట్ చేసుకోవాలి. మనం పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. దానిపైన మనం ఈ కార్డ్బోర్డ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్తో మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. అస్తమానం మనం డిజైన్ గీయక్కర్లేకుండా కరువు షేపు ఈజీగా అయిపోద్ది. మనం ఇలా కరువు కటింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. కరువుకి మధ్యలో మనం రౌండ్ తిరిగే మధ్యలో మాత్రం కత్తెర ఆపకూడదు. మనం కార్నర్ దగ్గరికి మూలకు వచ్చిన తర్వాత ఆపాలి, కానీ ఆ కరువు మధ్యలో మాత్రం అసలు కటింగ్ ఆపకూడదండి. చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా 4 ఫోల్డ్ వేసుకుని లైనింగ్ మడతకి ఎంత అవసరం అవుద్దో చూసుకొని, దీనికైతే నేను 2 ఇంచెస్ పెట్టాను. మడతకి ఎంత అవసరం అవుద్దో చూసుకొని, పొడవు మనం 18 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ 18 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ లెహంగా వచ్చేసి స్కాలప్ బోర్డర్ వచ్చి కింద ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో కుచ్చులు కూడా పెట్టమన్నారు. అది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.